రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో వి కన్వెన్షన్ హాల్లో టీపీయూఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఎస్ జనార్దన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దుబ్బాక శాసనసభ్యులు ఎం రఘునందన్ రావు, బొక్క ఏ వెంకటరెడ్డి, టీపీయూఎస్ మండల అధ్యక్షులు గుంతల భాగ్యవతి, టీయూపీఎస్ జిల్లా మహిళా కన్వీనర్ సుమరంజని తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 8.5 సంవత్సరాలుగా విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ఒక్క టీచర్ పోస్టులను కూడా భర్తీ చేయకుండా విద్యార్థి రంగానికి తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రశ్నించేటటువంటి ఏ ఉపాధ్యాయ సంఘం కూడా లేదన్నారు. పేరు మార్చుకున్నావు తప్ప భారతీయ జనతా పార్టీని తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఏ రాష్ట్రంలో కూడా ఆఖరికి ఒక్క కార్యకర్తని కొనలేవు, అమ్మలేవు. భారతీయ జనతా పార్టీ లేకుండా చేస్తానేటువంటి నీ మాటల్ని 2024 ఎన్నికల తర్వాత మేము నిరూపిస్తాం. ఏమని? తెలంగాణలో టిఆర్ఎస్ కి తెలంగాణ సమాజం సిఆర్ఎస్ ఇచ్చిందని కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక దగ్గర 300 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు కరప్ట్ ఆఫీసర్లని సారులు సంపాదించుకుంది చాలు ఇక ఇంటికి పోవని చెప్పి సిఆర్ఎస్ ఇచ్చిరు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ సమాజం చంద్రశేఖరరావు గారి పార్టీకి సిఆర్ఎస్ ఇస్తుంది, మమ్మల్ని లేకుండా చేస్తారు. ఎగిరినోళ్ళు చాలా మంది కనబడకుండా పోయి సార్ రేపు నీ పార్టీకి తెలంగాణ సమాజం సిఆర్ఎస్ ఇస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రశేఖరరావు గారికి వారి కూతురు భవిష్యత్తు కనబడుతున్నట్టుంది. రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది అనేది కనబడుతున్నట్టుంది. అందుకనే అనవసరమైనటువంటి ప్రేలాపనం చేస్తా ఉన్నారు. మీకంటే ముందు చాలా మంది ఇట్లే మాట్లాడారు. కేసీఆర్ గారు 2 ఎంపీలు ఉన్న బీజేపీ ఏం చేస్తుంది? అది ఉత్తరాది పార్టీ, అది చదువుకున్న పార్టీ, అది బలియాల పార్టీ, అది పాపనోళ్ళ పార్టీ అని చాలా మంది చాలా రకాలుగా గేలి చేస్తే ఇలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు 2,273 వచ్చినాం, 273 303 వచ్చినాం. 2024 ఏప్రిల్లో 353 సీట్లు అక్షరాల తెలంగాణతో సహా భారతీయ జనతా పార్టీ గెలిపి చూపెడుతుంది. చూస్తూ ఉంటాను, ఎప్పుడు చూడాలి నేను తనతో మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తిని మరి రఘునందన్ రావు గారిని మీ ఎలక్షన్ రిజల్ట్ రోజు మీరు ఏ రకంగా ఉన్నారో కానీ కొన్ని కుటుంబాలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరి గతంలో కూడా మరి గిరి గీసి బరిలో ప్రదర్శించినటువంటి రఘునందన్ మరి మా శాఖల ఉపాధ్యాయులకు వాళ్ళ ఉపాధ్యాయులుగానే తన జీవితాన్ని ఆరంభించారు. జర్నలిస్ట్ గా న్యాయం మాట్లాడి ఎవరైతే అసెంబ్లీలో నచ్చని వార్తలతో మాట్లాడితే ఆ యొక్క అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకుల గుండెల్లో రైళ్లు పనిచేస్తాయి. ఎవరితో సభ్యత్వం మీద ఎంత పట్టు సాగంటే మరి వాళ్ళు ఎంత ఆవేశానికి గురైనప్పటికీ కూడా సభ్యత్వం పక్కన పోకుండా ఎదుటి వ్యక్తిని తన యొక్క నా కొడుకైనా నా కూతురైనా కంపల్సరీ నేనే శిక్షిస్తా, జైలుకు పంపిస్తా అని చెప్పి నిజంగా మీరు ఆ మాట కట్టుబడి ఉంటే ఆయన భాషలో చెప్పాలంటే తప్పు చేసింది తనైనా జైలు పంపిస్తా అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది. ఆ మాట నిజమే అయితే మీరు మాట్లాడేటువంటి మాటల్ని మీరు ఆచరణలో పెట్టేటువంటి వ్యక్తి అయితే మీరు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత తప్పు చేసిందో లేదో మాకు తెలియదు, కానీ తప్పు చేసిందని జనం ముందు పెట్టి శిక్షించినటువంటి మొట్టమొదటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు రాజయ్య గారు. ఆయన మీద ఏం ఆరోపణలు వచ్చినాయి, ఏ కేసులు ఉన్నాయి, ఆయన ఏ తప్పు చేసింది అనేది ఈరోజు నాకు చెప్పలేదు. కానీ ఎందుకు తీసేసిన ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారిని అంటే మీరేం చెప్పారంటే ఆయన తప్పు చేసిండు కాబట్టి తీసేసినాము అని చెప్పారు. ఒక దళిత బిడ్డ మంచిగా ధోతి గీతి కట్టుకొని ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఊర్లు తిరుగుతున్నాడు, దవాఖానలు తిరుగుతున్నాడు, గరీబులు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాడు. నాకంటే మంచి పేరు వస్తుంది, నేను ఎప్పుడు బయటకు పోతలేను, ఈ రాజయ్య అనేటువంటి రోజు తిరగబట్టే ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే అని ఏ కారణం లేకుండానే రాజయ్య అనేటువంటి ఉప ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి పదవి నుంచి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు తొలగించింది. అయ్యా నువ్వు ముఖ్యమంత్రి, మంత్రి ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని తీసేయాలి, ఎవరిని ఉంచుకోవాలి, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకోవచ్చు. కానీ ఒక పని చేసినప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మనకి జవాబుదారీతనం ఉండాలి. రాజయ్యను ఎందుకు తీసేసావో ఈ రోజు దాకా నువ్వు తెలంగాణ సమాజానికి చెప్పలేదు. ఇది 2014 నుంచి 2018 మధ్యలో దళితుల పట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం అవలంబించినటువంటి పనితీరు. 2018 రెండోసారి గెలిచిండు సార్. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొంతమందిని మంత్రులకు తీసుకున్నాడు. దళితుల అసైన్మెంట్ భూములు తీసుకున్నాడు అని చెప్పి ఈటల రాజేందర్ అనేటువంటి ఇంకొక సీనియర్ మంత్రిని అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా రాత్రికి రాత్రి మంత్రి పదవుల్లో నుంచి తొలగించడం. మరి ఈ టీచర్ ఎమ్మెల్సీలు ఎందుకోసం ఇక ఎమ్మెల్సీలో టీచర్లకు అవకాశం ఇచ్చింది ఒకసారి మన అందరం టీచర్లుగా ఆలోచించాలి. ఎందుకంటే ఆ రోజు నేను కూడా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సందర్భం, తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సందర్భం. మరి ఆ రోజు 2007 సంవత్సరంలో వాస్తవం కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమాన్ని అంచాలని జరుగుతున్న సందర్భం. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు అంటే ప్రముఖంగా ఉన్నటువంటి పిఆర్టీ కావచ్చు, యూటీఎఫ్ కావచ్చు, ఎస్టీయు ఆ రోజు సమైక్య ఆంధ్ర కోసం నిలబడేటువంటి సంస్థలు. కానీ ఆ రోజు ఇక తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ యొక్క టీచర్ల యొక్క వాయిస్ వినిపించాలని చెప్పేసి మరి తపస్సు ఆ రోజు ఆపస్సుగా ఉన్నటువంటి సంస్థ మరి నాకు పిలిపిస్తే నేను ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని కూడా వచ్చాను. మరి ఆ రోజు ఉపాధ్యాయుల మధ్యకు వచ్చినప్పుడు సరే పిఆర్టీ సంఘం పెద్ద సంఘం మా యొక్క టీచర్ యొక్క సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పేసి ఆశగా మరి ఓటేశాం. అయినా మనకు ఎలాంటి మార్పు రాలేదు. దాన్ని చూసుకొని సపోర్ట్ కొట్టుకుంటున్నటువంటి బీఆర్ఎస్ మిత్రులకు కూడా అర్థం కావాలి. మొత్తం మీద ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాబోతుందా సార్? వకీల్గా చెప్పంటే నాకున్నటువంటి లీగల్ పరిజ్ఞానంతో రేపా ఎల్లుండి అనే తర్వాత ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ కేసులో గౌరవనీయురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సాక్ష్యాలు ఆధారాలన్నీ ఆమె వైపే ఏదైతే చూపెడుతున్నాయి కాబట్టి అరెస్ట్ అవుతారు అనేది నాకున్న విశ్వాసం. ఒక మహిళ ఈరోజు సర్పంచ్, మీకు తెలుసా సార్? తెలంగాణ సమాజంలో మహిళలకు ఎట్లాంటి గౌరవం ఉందనేది దయచేసి ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఈ రోజు మాట్లాడిన సర్పంచే కాదు, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడారు, కరీంనగర్ జడ్పీ చైర్మన్ గారు మాట్లాడారు. అట్లా అనేక మంది మహిళా సోదరిమణులు ఏ రకంగా బాధపడుతున్నారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. నిజంగా కవిత ధర్నా 33% మహిళా రిజర్వేషన్ కోసమే అయితే అయ్యా చంద్రశేఖరరావు గారు సోమవారం రోజు కేబినెట్ రీషఫిల్ చేసి నీ బిడ్డ అడుగుతున్నది దేశంలో 33% మహిళలకు రిజర్వేషన్ కావాలి. అదే చెప్తాం. వారు సంఘటన పనిచేస్తా ఉన్నారు, సమాజం కోసం పనిచేస్తా ఉన్నారు. 4 దశాబ్దాలుగా ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు బిఎల్ సంతోష్ గారు. సంతోష్ గారిని కావాలి ఇరికించాలనుకున్నప్పుడు వారు కోర్టుకు వచ్చి స్టే తెచ్చుకున్నారు. చెయ్యని తప్పు కాబట్టి ఇక్కడ తప్పు చేసినావు అని చెప్పి ప్రతి ఏళ్ళు కూడా కవిత గారి వైపు చూపిస్తా ఉంది. కవితను కూడా కోర్టుకోమన్నారు. మేము వద్దన్నావా? 3 నెలల నుంచి సాగదీసి ఎలా కేసు కోర్టుకోమన్నారు. బట్ ఇది రాంగ్ ఇన్ ఇట్. మేము ఎంత మీరు వింటారా? మీ ఇష్టం. కవితను కూడా కోర్టుకోమనండి. తనకి తెలుసు తను నిండా మునిగినా అని. అందుకని కవిత చెప్పింది మాట ఏమైతుంది జైల్లో పెడతారని. ఇలా కేసీఆర్ గారు ఏమంటారు? మాట జైల్లో పెడతారు. మాట జైల్లో పెట్టుకునే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా జైలుకు పోవాల్సిందే. ఆడికే మీరు పోతారు సార్. ఏదో లబ్ధి పొందుదామని బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఏదైతే ఆలోచించిందో అది తప్పు. తప్పంతా మన వైపునే ఉంది అనేది ఒక్కొక్క ఎమ్మెల్యేకి, ఒక్కొక్క ఎంపీకి, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అర్థమవుతుంది. అందుకనే నిన్న పాలమూరు జిల్లాలో జడ్పీ చైర్మన్ తో సహా అనేక మంది ఎంపీపీలు రాజీనామా చేశారు. ఈ రోజు ఇంకొంతమంది రాజీనామాలు చేస్తున్నారు. రేపు కవిత అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పేకమేడలా కూలిపోతుందని చెప్పి నేను అనుకుంటాను. దర్యాప్తు సంస్థలతోనే గారిని మేము బీజేపీలో చేరమని ఏ రోజు అడగలేదు. కవిత గారిని బీజేపీలో చేరమని మేము ఏ రోజు అడగలేదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చిన వాళ్ళని మాత్రమే పార్టీలో చేర్చుకుంటున్నాం తప్ప పదవుల కోసం, అవకాశాల కోసం వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా మా పార్టీ ఈ రోజు దాకా స్వీకరించలేదు, చేరదీయలేదు. రామచంద్రన్